బ్లౌజ్కి ఈ 3 ఇంపార్టెంట్ పార్ట్స్ నేర్చుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్. హ్యాండ్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం. హ్యాండ్ కట్ చేయడానికి పేపర్ తీసుకొని ఒక 1/2 ఇంచు వదిలేసి లైన్ డ్రా చేయండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ను డ్రా చేయడానికి ఒక 2 మార్క్ చేయండి. ఒకటి స్టిచ్చింగ్ చేయడం కోసం మార్క్. హ్యాండ్ హైట్ నుంచి డౌన్కి హ్యాండ్ షేప్ డ్రా చేయండి. మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా హ్యాండ్ షేప్ మాత్రం డ్రా చేయండి. ఇలా క్లోజ్డ్ ఉన్న వైపున హ్యాండ్ హైట్ రావాలి. హ్యాండ్ హైట్ నుంచి డౌన్కి లైన్ డ్రా చేసి హ్యాండ్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఇలా వస్తుంది. ఇది వచ్చేంత వరకు మెజర్మెంట్స్ ఏం లేకుండా హ్యాండ్ షేప్ని నేర్చుకోవాలి. 36 బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి హ్యాండ్ నేర్చుకుందాం. 36 బ్లౌజ్ మాత్రమే నేర్చుకోండి. 36 సైజ్ బ్లౌజ్ని నేర్చుకోండి. మెజర్మెంట్ పెరిగినా మెజర్మెంట్ తగ్గినా చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 లైన్స్ డ్రా చేయండి. ఒకటి వేస్ట్ కట్ చేయడానికి, ఇంకొకటి మన స్టిచ్చింగ్ చేయడానికి. ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ తీసుకోండి హ్యాండ్ హైట్. హ్యాండ్ హైట్ కోసం 5 ఇంచెస్ తీసుకోండి. 5 ఇంచెస్ దగ్గర తీసుకున్నాక స్టిచ్చింగ్ కోసం ఇంకొక మార్క్ చేసుకోండి. ఇంకొక మార్క్ చేయండి. ఇది స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసమనే ఉంచుతాం. హ్యాండ్ హైట్ పైన ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి. ఈ 2 ఇంచెస్ నుంచి మనకి హ్యాండ్ డౌన్ అనేది డ్రా చేస్తాం. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి. స్టిచ్చింగ్ చేయడానికి మార్క్ చేసిన లైన్ వదిలేసి కింద నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టండి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేయాలి. ఈ 3 ఇంచెస్ దగ్గరికి మనకి హ్యాండ్ డౌన్ అనేది వస్తుంది. 3 ఇంచెస్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. ఎయిట్ ఇంచెస్ వరకు లైన్ డ్రా చేయాలి. 8 ఇంచెస్ దగ్గర మనకి హ్యాండ్ డౌన్ అనేది వస్తుంది. ఒక లైన్ డ్రా చేయాలి. టూ ఇంచెస్ నుంచి కొంచెం స్ట్రైట్గా లైన్ డ్రా చేసి 2 ఇంచెస్ తర్వాత నుంచి హ్యాండ్ డౌన్కి ఇలా లైన్ డ్రా చేయాలి. 8 ఇంచెస్ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. అది ఖర్చు కోసం. ఇలా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కోసం ఒక 1/2 ఇంచు డౌన్కి కట్ చేయాలి.
ఇలా హ్యాండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ 2 స్టెప్స్లో ప్రాక్టీస్ అవ్వండి. ఫస్ట్ మెజర్మెంట్స్ లేకుండా ప్రాక్టీస్ అయ్యి మెజర్మెంట్ లేకుండా హ్యాండ్ షేప్ వచ్చిన తర్వాత మెజర్మెంట్స్తో నేర్చుకోండి.